ఒక ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి బొంబాయి రవ్వతో సర్వపిండి అండి. కామన్గా అయితే మనము సర్వపిండి వచ్చేసి మనము బియ్యం పిండితో చేసేసుకుంటాం కదా. సో అలా కాకుండా ఇది మనకి బొంబాయి రవ్వతోటి. ఇక్కడ వచ్చేసి నేను ఆలుని తురిమేసుకున్నాను. ఆలు, సొరకాయ, కొంచెం కరివేపాకు, కొంచెము టమాటా, అల్లం పేస్ట్, కొంచెం మిర్చి. సో ఏంటి అంటే ఇక్కడ మనం టమాటా అనేది ఎక్కువగా తీసుకోవద్దండి, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంకా కొన్ని నువ్వులు మనం కలిపేటప్పుడు వేసేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఏంటి అంటే ఇది సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, వేసవికాలం అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో మనకి వాటర్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా, బాడీలో డిహైడ్రేషన్ అయిపోతుంది అనుకోకుండా ఒక్కొక్కసారి మనము బయట ఎక్కువగా వెళ్తూ ఉంటాం కదా. పిల్లలకు కూడా చాలా చక్కటి రెసిపీ అండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. కావాలనుకుంటే మనము బియ్యం పిండిలో అయినా చేసేసుకోవచ్చు. ఇది అయితే త్వరగా బ్రేక్ఫాస్ట్ లాగా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నేను చేశాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆలుని తురిమేసాను. ఆలుని తురిమేసి మనం అందులో కొంచెమే ఉప్పు, కారం అనేది వేసేయాలి. ఎందుకు అంటే మనకి సర్వపిండి అనేది అయిపోయాక అందులో లోపల తింటూ ఉంటే ఆలు వచ్చినప్పుడు చప్పగా రాకుండా ఉంటుంది. సో ఇంకా సొరకాయ, సో ఒక కప్పు కొంచెం ఒక 1 టేబుల్ స్పూను శనగపిండి అనేది కూడా తీసుకోవాలి. ఏంటి అంటే మనకి రవ్వ అనేది మనం కలిపినప్పుడు విరగకపోకుండా ఉంటుంది. ఇందులో అంటే కావాలనుకుంటే మనము నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి. ఇందులో నేను వచ్చేసి తాలింపు పెట్టానండి. సో తాలింపు పెడితే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా మనము తాలింపు లేకుండా తినడానికి తాలింపు పెట్టి తినడానికి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైనా మీరు పల్లీల చట్నీని గమనించండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఇంకా ఇప్పుడు వచ్చేసి శనగపిండి తీసుకున్నాం కదా, అలాగే 1 టేబుల్ స్పూన్ అండి శనగపిండి వచ్చేసి. ఇక్కడ ఒక బౌల్లో అంటే ఒక కప్పు నేను బొంబాయి రవ్వ అనేది తీసుకున్నాను. ఆ బౌల్ తోటి అయితే నాకు 4-5 వచ్చాయి. కొంచెం మందపాటిగానే పెట్టుకోవాలి, బాగా పలుచగా కూడా పెట్టుకోవద్దు. ఎందుకనంటే అది రవ్వ కాబట్టి మనకి మాడిపోతుంది, త్వరగా అయిపోతుంది అండి. ఇది మనకి కామన్గా మనం చేసుకునే సర్వపిండి అంత టైం కూడా పట్టదు. ఇది అన్నీ మిక్స్ చేసేసుకొని తాలింపు పెట్టేసి మనము తాలింపుని అందులో వేసేసి కొంచెము సాల్ట్ వేసేసి మనము పిండిలాగా తయారు చేసేసుకోవాలి. కలుపుకున్నాక ఇందులో వాటర్ అవసరం లేదండి, ఎందుకనంటే మనకి ఆల్రెడీ ఆలు ఉన్ని ఇంకా సొరకాయలో ఒక వాటర్ అనేది ఉంటుంది కదా. సో ఇందులో మనకి వాటర్ స్పెషల్గా కలపాల్సిన అవసరం అనేది లేదు. సో పిండి అనేది తయారైపోయి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అలా దాన్ని పక్కన పెట్టేయాలి. ఎందుకనంటే మనకి రవ్వ అనేది నానినప్పుడే అది చాలా మంచిగా వస్తుంది, లేదు అంటే చాలా గట్టిగా వచ్చేస్తుంది. సో ఇంకా మనకి సర్వపిండిలాగా ఒత్తేసుకోవడమే, చాలా తొందర అయిపోతుందండి. ఒక 2-3 మినిట్స్ టైం కూడా పట్టలేదు నాకైతే. సో అలా ఒత్తేసుకున్నాక మనం దానిపైన మూత పెట్టాలండి. మూత పెడితే ఏంటి అంటే లోపల చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే చాలా చక్కగా ఉడికిపోతుంది. సో చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. సో దాన్ని ఇక్కడ డిష్ అవుట్ చేసేద్దాము. ఇంకా ప్లేట్లో తీసేసుకున్నాము. అది అంటే చూడండి, లోపల కూడా మనకి కొంచెం సొరకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది, కానీ ఆలు కొంచెం టైం పడుతుంది కదా, కానీ ఇక్కడ చాలా తొందరగా అయిపోతుందండి. దీనికి వచ్చేసి మనము చట్నీతోటైనా తినొచ్చు, పల్లీల చట్నీ అలాంటి వాటితోటైనా తినొచ్చు, లేదు అంటే మనకి రైతాలాగా చేసుకొని మనము పెరుగు రైతా చేసుకుంటాం కదా, అలాగైనా చేసుకొని తినేయచ్చు. ఒక ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.